హలో గైస్, వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ వీడియో. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా? వీఆర్ ఇన్ అరకు. ఒకవేళ మీరు ఈ వీడియో చూడడానికి వస్తే కనుక నా తరఫున ఒక చిన్న కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది నేను అరకు ట్రిప్ వేసాను అనమాట, ఒక 5 days ఆన్ రోడ్ ట్రిప్. సో అందులో Day 1కి సంబంధించిన వీడియో అనమాట ఇది. ఆల్రెడీ Day 1కి సంబంధించిన Part 1 ఎప్పుడో అప్లోడ్ అయిపోయింది. ఇది వచ్చారు Part 2 అనమాట. ఈ వీడియో చూడటానికన్నా ముందు ఒకసారి ఆ వీడియో చూసి వచ్చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమైతే. అండ్ ఈ వీడియోలో ఏముంటుందంటే, అరకులో నేను ఏం తిన్నాను, ఎలా కుక్ చేసుకున్నాను, క్యాంప్ వేసుకుని ఫారెస్ట్ ఎలా స్టే చేశాను, నా మార్నింగ్ ఏం చేశాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. లెట్ ద ట్రిప్ స్టార్ట్స్. ఎర్లీ మార్నింగ్ కనుక ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే వీడియో అప్లోడ్ అయ్యింది, లేదంటే దిస్ ఇస్ గోనా బీ మై లాస్ట్ వీడియో అండ్ దట్స్ ఇట్ గైస్. ఇక్కడ ఎవరో మొన్న చచ్చిపోయారంటగా? ఇక్కడ లేదు, కిందకి కిందకి మళ్ళీ ఇలాగా ఆడుకోవడానికి చిన్న పిల్లలు వచ్చారు. వచ్చేసి మళ్ళీ ఆడ ఎవరు చూసింది పిల్లలు పోసేస్తున్నారు. మరి జారి ఉంటుంది కదా ఇలాగా, అలా పడిపోయి చచ్చిపోయి అదే రాత్రి చదువుతున్నారు కింద. చాలా అదే కింద అని చెప్పారు. రైస్ అయితే ఓకే, కానీ రైస్ ఓకే కదా, సంగటి అయింది. గంజి ఉంచవచ్చు కదా, గంజి నుంచి ఆప్షన్ ఉంటుంది తెలుసా? చాలు రైస్ అయితే అయింది. శ్రీనివాస్ కర్రీ మొత్తం కర్రీ కూడా అయింది, కలర్ఫుల్గా ఉంది, మంచి మసాలా టేస్ట్ వస్తుంది. చుట్టానికి కూడా కొంచెం రెస్టారెంట్ స్టైల్లో బాగానే ఉంది. తింటే తెలుస్తుంది రెస్టారెంట్ స్టైల్లో, లేకపోతే రెస్టారెంట్ కర్రీ అయిందో లేకపోతే దిక్కుమాలి కర్రీ అయిందో. మీరు పెట్టేసుకుంటారా? టేస్టింగ్ ఫస్ట్ ముద్ద. బాధపడకరా, తప్పదు. మీ అమ్మకూర వేయం కదా మేడం మాకురా. ఏంది వాళ్ళు నీకోసం వెయిటింగ్. బెండకాయ టేస్ట్ అయితే నాకేం తెలియట్లేదు, ఉప్పు కారం టేస్ట్ తెలుస్తుంది. అదే కదా ఎక్కువ వేసాం కాబట్టి. కూరలో బెండకాయ వేసాను, నూనె వేసాను, తిరగమాత కింద వేసాను. ఏ ఒక్కటి న్యాయం చేయాలి. ఉప్పు కారం మాత్రం నేనున్నానంటూ వచ్చింది. ఆదుకోలా, అదే దెబ్బేసింది మావా. బెండకాయ టేస్ట్ రాని ఉప్పు కారం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. బెండకాయ కూర అయితే ఫ్లాప్ అని చెప్పలేం, కానీ ఇట్స్ వెరీ బిలో యావరేజ్. యావరేజ్ అని చెప్పను, వెరీ బిలో యావరేజ్ అనమాట. అంటే తినదగ్గట్టుగానే ఉంది, బట్ స్పైసెస్ ఎక్కువైపోయినాయి. బాగా స్పైసీగా ఉంది, కారం ఎక్కువైపోయింది, మసాలా ఎక్కువైపోయింది. అండ్ ఎలాగోలా కార్డ్ తెచ్చాం కాబట్టి మేనేజ్ చేసాం, కానీ ఓన్లీ ఆ కర్రీతో అయితే మాత్రం కడుపు మంట రగిలిపోయి టెంట్లు తగలబడిపోయాయి అనమాట. సో అంత స్పైసీ ఉంది అది. అండ్ కొంచెం బెండకాయ కూర కొంచెం పెరుగు తినేసి పడుకున్నాం. అండ్ చుట్టూ చూసి అసలు ఎటువంటి సౌండ్ లేదు, కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఆ పిన్ డ్రాప్ సైలెన్స్ మధ్యలో ఈ కప్పలు, పురుగులు, మిడతలు సౌండ్స్ ఉంటాయి కదా, క్రికెట్ సౌండ్స్ ఉంటాయి కదా. సో ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి. వెరీ స్మూతింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం డర్ లగ్తా హే భయ్యా, కొంచెం భయంగా కూడా ఉంది. ఏం కాదు, ఇంక క్యాంపింగ్ నాకు ఇంకా ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కనుక ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే వీడియో అప్లోడ్ అయ్యింది, లేదంటే దిస్ ఇస్ గోనా బీ మై లాస్ట్ వీడియో అండ్ దట్స్ ఇట్ గైస్. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చరికి 6:22 అవుతుంది. లైట్ వేస్తాను, ఒక నిమిషం, 1 second. పైన హుక్ తెద్దాం. బట్ అక్కర్లేదు. రాత్రి ఇది అసలు మామూలుగా మన సైడ్, మామూలుగా సిటీస్లో ఉండే వాళ్ళ సైడ్ అయినా కానీ అటు సైడ్ ఉండే వాళ్ళకి ఇది అసలు మంచు పడే సీజనే కాదు. బట్ ఇక్కడ అరకులో, అంటే అరకు ఇంకా వెళ్ళలేదు, అరకు ఇంకా ఒక 20 kilometers దూరంలో అయితే స్టే చేసాము. అసలు యాక్చువల్గా చెప్పాం కదా, మంచు పడే సీజన్ కూడా కాదు, బట్ అరకు వెరీ నియర్ బై, ఒక 20 kilometers or 30 kilometers నియర్ బై ఉంటాము. మంచు సాగు కొట్టింది అనమాట. అసలు మొత్తం అసలు ఫుల్గా టెంట్స్ పైన గుడారాలు మొత్తం తడిచిపోయినాయి. టెంట్స్ పైన రెయిన్ కవర్ ఉంటుంది కదా, కవర్ మొత్తం తడిచిపోయింది. బట్ వర్త్ ద వ్యూ. అబ్బా చూడండి అసలు వ్యూ ఎలా ఉందో. ఇలాంటి ప్లేస్లో క్యాంపింగ్ చేసే అవకాశం ఎంతమంది దొరికిద్ది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వ్యూ అనమాట. అసలు ఈ వ్యూ ఎలా ఉంటే, మనమైతే టెంట్ ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్టెడ్ షెడ్ ఉంది. నైట్ లగేజ్ అంతా ఇక్కడే పెట్టుకున్నాం. వర్షం పడేసరికి మొత్తం ఆ షెడ్లోకి షిఫ్ట్ చేసాం. టెంట్లు ఇక్కడ వేసుకొని రాత్రి ప్రశాంతంగా మిడతల సౌండ్లో, కప్పల సౌండ్లో ఇంట పడుకుంటే హెవెన్ అంతే. పక్కన ఇక్కడే మనకి ఫార్మింగ్ కూడా జరుగుతుంది. కాకపోతే
చిన్న చిన్న వేయాలండి పొలాలు, పెద్ద పెద్ద ఇంకా చిన్న చిన్న పొలాలు ఫార్మింగ్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పక్కనే ఫ్లోయింగ్ వాటర్ ఉంది, అదిగోండి మన వాళ్ళు అక్కడ కాలకృత్యాలు చేసుకుంటున్నారంటే బ్రష్ చేసుకోవటం అదంతా చేసుకుంటున్నారు. సో మనం కూడా అక్కడికి వెళ్ళి బ్రష్ చేసేసుకొని అక్కడే ఆ సెలయేరు పక్కనే గ్రీన్ టీ పెట్టుకుని తాగుదాం. సీసార్ గ్రీన్ టీ మొత్తం మసాలా అండ్ ఆయిల్ బో. దాంతో కడుక్కోవాలి, ఏళ్ళతో కడుక్కోవాలి క్యాంపింగ్ అన్నాక. నేను బ్రష్లు తెచ్చుకున్నాను, నీలాగా మరీ అంత అడిగి మనిషిని కాదు. అడిగి మనిషిలో బతుకుతాం అనుకున్నాం కానీ మరీ అడిగి మనిషిలో అయిపోవాలనుకోవట్లా. ఏం పండేస్తారు బాబేడా? వరి వరే వరి, మళ్ళీ సోలు, సామలు. సోలు అంటే అమ్మల అంబలి చేస్తారు. ఇంకోటి ఏదో చెప్పారు, కొంచెం భయంగానే పడుకున్న వాళ్ళే కానీ ఏం లేదు. ఇది మన దగ్గర మధురవాడ వాడు ఒకసారి లీజుకి తీసుకుని ఉన్నాడు మన దగ్గర. ఇక్కడ ఎవరు మొన్న చచ్చిపోయారంటగా? ఇక్కడ లేదు, కిందకి కిందకి మళ్ళీ ఇలాగా ఆడుకోవడానికి చిన్న పిల్లలు వచ్చారు. వచ్చేసి మళ్ళీ ఆడ ఎవరు చూసింది పిల్లలు పోసేస్తున్నారు. మరి జారి ఉంటుంది కదా ఇలాగా, అలా పడిపోయి చచ్చిపోయి. అదే రాత్రి చదువుతున్నారు కింద, చాలా అదే కింద అని చెప్పారులే. నా వైజాగ్లో వచ్చేటప్పుడు అయితే వైజాగ్ డిమార్ట్లో బ్రెడ్ అయితే తీసుకున్నాము. ఆరెంజ్ ఫ్లేవర్ బ్రెడ్ ఏదేదో కలిపాడు, మొత్తం క్రీమ్లు దిట్టంగా ఉండే, బాగానే ఉందబ్బా చూడటానికి. ఆరెంజ్ ఫ్లేవర్ క్రీమ్ బిస్కెట్లు ఉంటుంది చూడు, ఆరెంజ్ ఫ్లేవర్ క్రీమ్ బిస్కెట్లు, దాంట్లో క్రీమ్లో పెట్టించారు. మనం ఇంత నేచరిస్టిక్ ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ చాలా ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయి. పక్కన వాళ్ళు వేసిన దీపైనా కానీ మనం వేసి మనం శుభ్రం చేసుకుని వెళ్ళాలి. అప్పుడే దేన్ని డిస్టర్బ్ చేయని వాళ్ళం అవుతాం. ఎలా ఉన్నది అలానే ఉంచేద్దాం. ఫైనల్ సెండ్ ఆఫ్ ఇచ్చేసే ముందు ఈ ప్లేస్ మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తాను, కొంచెం పైకి ఎక్కి. ఫైనల్ సెండ్ ఆఫ్ అనమాట. ఇంక మళ్ళీ ఈ ప్లేస్కి వస్తామో తెలియదు, మళ్ళీ ఇక్కడ పడుకుంటామో లేదు తెలీదు. ఫైనల్ సెండ్ ఆఫ్, ద వ్యూ గాయ్స్. సో ఇంకా ఈ ప్లేస్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేయబోతున్నాం. అండ్ ఇది వచ్చేసరికి ఒక వీడియోలాగా అప్లోడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు నుంచి నెక్స్ట్ వచ్చేదంతా ఒక వీడియోలాగా అప్లోడ్ అయ్యింది అనమాట. అంటే డే 1, డే 2, డే 3 లాగా మార్నింగ్ నుంచి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఒక వీడియో, ఆ మార్నింగ్ నుంచి మళ్ళీ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ డే 1. సో ఇలాంటి వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. ఈ అరకులోనే మనకు ఇంకో 4-5 వీడియోస్ వస్తాయి. అండ్ దీని తర్వాత కూడా మంచి ఫారెస్ట్లోకి, కొండల్లోకి, అడవుల్లోకి వెళ్ళి, పొలాల్లోకి వెళ్ళి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, క్యాంపింగ్ వీడియోస్. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.